ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. గురుచరిత్ర 19వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణం ఏమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు. పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతిగోళ్ళకు అంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పళ్ళతోనూ ఆకులతోనూ ఆ బాధను నివారింపజేసింది. అందుకు స్వామి సంతోషించి, ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుకుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించునుగాక, అభీష్టాలు నెరవేరుతాయి, నీ నీడను చేసిన జపధాన్యాదులను అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తామని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటాడు. శ్రీగురుడు నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం కిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధంగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటుండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యం భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారంగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారి రహస్యాన్ని తెలుసుకోదలచి ఒక మనిషిని అందుకు నియమించాడు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు. కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక్క మహాత్ముని రహస్యం తెలుసుకున్న బూనడం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది. దాన్ని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడ దగ్గరలో ఉన్న గంగానుజుడు అనేవాడు తన పొలానికి కావలా కాచుకుంటుండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటబడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలికిపోయి అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు బయటకు వచ్చి అచ్చటి మేడి చెట్టు కింద ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంచెంసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారిలోనే నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజించబడుచున్న అతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అచ్చటికి వెళ్ళి అతడు ఆ యోగినీళ్ళు వెనకనే నదీ గర్భంలో ఇంకొంచెం ముందుకెళ్ళి అచ్చట మందిరం ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినీలు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనం ఇచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగజుణ్ణి చూసి, నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి ఆపాదమస్తకం వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు, నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనక ఇచ్చటికి చూడవచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు, అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి, నీవు కోరుకున్న ఫలితాలన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవు ఇప్పుడు చూసినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికి చెప్పొద్దు, చెప్తే తక్షణం నీవు మరణిస్తావు అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువునకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీగురుడిని పూజించి సేవిస్తుండేవాడు. ఒక మాఘపూర్ణమి రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యం అని చెప్తారు, కానీ వాటిని నేను దర్శించినైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యం విని కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణా పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే, త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంత మహత్తరమైనవో
అలాగే ఇక్కడ సంగమం, యాగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకోవచ్చు. ఈ మూడింటిని నీకు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలోనే శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమ సమయానికి తిరిగి అతన్ని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఈ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోట విడిచిపోదలిచారు. ఆ సంగతి విని యోగినిలు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలో ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలో నివసించండి. అమరపురానికి తూర్పున దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధం అవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని ఈ ఉదుంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇచ్చటి తీర్థాల్లో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం కింద చేసిన జపము, హోమం, రుద్రాభిషేకం మొదలైన సత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలం ఉంటుంది. ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణ చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వం నగరంలోని భీమ అమరజ సంగమానికి వెళ్ళారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు. 19వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.